మనీ. ఎందుకంటే ఫ్లాట్ బెంచ్ అయినా ఇంక్లైన్ బెంచ్ అయినా డిక్లైన్ బెంచ్ అయినా టార్గెట్ అనేవి సేమ్ ఉండవు, డిఫరెంట్ యాంగిల్స్ ఉంటుంది. జస్ట్ ఈ వీడియోలో అప్పర్ చెస్ట్ కోసం 2-3 వేరియేషన్లు చూపిస్తా, మీకు అర్థమవుతుంది వర్కౌట్ చేసేటప్పుడు అప్పర్ చెస్ట్ మీద ఏ వేరియేషన్స్ టార్గెట్ చేస్తున్నాయి. ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి ఇంక్లైన్ బార్ ప్రెస్ చేస్తున్నా, చెస్ట్ బార్. సో ఇది వచ్చేసి ఇంక్లైన్ బెంచ్ అంటే అప్పర్ చెస్ట్ కోసమే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మోస్ట్లీ అప్పర్ చెస్ట్ మీద ఎఫెక్ట్ అనేది పడుతుంది ఇంక్లైన్ బార్. సెకండ్ వేరియేషన్ వచ్చేసి ఇంక్లైన్ డంబుల్ ప్రెస్. సేమ్ ఇది గిట మన అప్పర్ చెస్ట్ ని టార్గెట్ చేస్తుంది. ఇందాక చేసిందేమో మనం బార్ ప్రెస్, దాని తర్వాత ఈ సెకండ్ వేరియేషన్ వచ్చేసి డంబుల్ ప్రెస్. టార్గెట్ అయితే అప్పర్ చెస్ట్ మాత్రమే. థర్డ్ వేరియేషన్ వచ్చేసి ఇంక్లైన్ డంబుల్ ఫ్లైస్. ఇందాక కొట్టిందేమో మనము ఫస్ట్ వేరియేషన్ బార్ ప్రెస్, దాని తర్వాత ఇంక్లైన్ డంబుల్ ప్రెస్, ఇది డంబుల్ ఫ్లైస్. కన్ఫ్యూజ్ కాకుండా నేమ్స్ లలా చూడండి. డంబుల్ ప్రెస్ ఒక రకంగా ఉంటే డంబుల్ ఫ్లైస్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది. కానీ మనం ఇంక్లైన్ బెంచ్ చేసుకున్నాం కాబట్టి అప్పర్ చెస్ట్ నే టార్గెట్ చేస్తుంది ఈ వేరియేషన్ గిట.